హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నీలకంఠ మిమిక్రీ. ఈరోజు టాపిక్ ఏంటంటే క్యాబ్స్. అటు ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇటువంటి క్యాబ్స్ వచ్చేసి ఈ మధ్యకాలంలో జనాలకి, కస్టమర్లకి ఈజీ అయిపోయింది. ప్రయాణికులకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళి మాట్లాడుకుని వచ్చేవాడు. ఆటో స్టాండ్కి వెళ్ళి ఆటో మాట్లాడేవాళ్ళు, లేదా రోడ్డు మీద ఆటోలు కనిపిస్తే మాట్లాడేవాడు. అప్పుడు బాగానే ఉండేది. అప్పుడు వాళ్ళకి బాగా నడిచింది. కొంచెం కిరాయిలు అటు ఇటు ఉన్నా కూడా ఆ వచ్చిన కిరాయిలతో గిట్టుబాటు అయ్యేది. అయితే ఇప్పుడు ఈ యాప్స్ వచ్చేసరికి ఏమైపోయిందంటే ఒకళ్ళకి కాంపిటీషన్ పెరిగిపోయి యాప్స్లో ఇప్పుడు వాడు కస్టమర్ గురించి ఆలోచించి ఈ ఆఫర్ పెడితే దానికి సంబంధించి ర్యాపిడో వాడు ఇంకో ఆఫర్ పెడుతున్నాడు, ఊబర్ వాడు ఇంకో ఆఫర్ పెడుతున్నాడు. ఇలా ఆఫర్లు పెట్టుకుంటా కస్టమర్ల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు తగ్గించేస్తూ ఉన్నారు రేట్స్ అన్నీ కూడా. కానీ వీటిని నడిపే డ్రైవరు వాడు మాత్రం పడే ఇబ్బంది అంత ఇంత కాదు. ఎందుకంటే ఒక వెహికల్, కారు కానీ, ఆటో కానీ, లేదా బైక్ కానీ లక్షల్లో కొనుక్కుంటున్నారు వీళ్ళు. కష్టం వీళ్ళది, వెహికల్ వీళ్ళది, పెట్రోలు, ఆయిల్ వీళ్ళది, దానికి సంబంధించి మెయింటెనెన్స్, ఏ ఇంజిన్ ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా అన్నీ వీళ్ళవే, డ్రైవర్సే. కానీ వీళ్ళకి వచ్చేపటికి ఒక చిన్న చూపు చూస్తున్నారు. అంటే ఎంత అంటే మరీ ఘోరం అన్నమాట. 10 కిలోమీటర్లు వెళ్తే మహా అయితే ఒక 100-150 రూపాయలు వస్తుందేమో, అంతకన్నా కూడా ఎక్కువ రావట్లేదు. కిలోమీటర్లకి 10-11 రూపాయలు, 12 రూపాయలు కూడా ఇస్తున్నారు, ఇవ్వట్లో తెలియదు. అంత ఘోరం అయిపోయింది. ఒకప్పుడు అదే 10 కిలోమీటర్లు ఆటో ఎక్కి వెళ్ళాలంటే బాగా తీసుకునేవాళ్ళు, అంటే 200-250 అలా ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి 120, 125, 130 ఇట్లా తగ్గిపోయింది. రిటర్న్ కిరాయి ఉండదు, ఎంత దూరం అన్నా వెళ్ళండి రిటర్న్ కిరాయి ఉండదు. మళ్ళీ వాళ్ళు కూడా, కస్టమర్లు కూడా ఎట్లా తయారయ్యారంటే ₹1 తక్కువకు వస్తున్నాయి క్యాబ్స్లు అని చెప్పి కొంచెం చూసి చూడనట్లుగా, మరీ తక్కువ, రీజనబుల్ కన్నా తక్కువ పడుతుంది అని కూడా ఆలోచించకుండా వాళ్ళు ఇంకా తెలివిగా ముగ్గురు ఎక్కాల్సిన చోట నలుగురు ఎక్కడం, మధ్యలో ఆపడం, ఇవన్నీ చేస్తూ మనకి ఎంతైతే అమౌంట్ యాప్లో చూపించిందో అంత అమౌంట్ కరెక్ట్ రూపాయితో సహా ఇస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్లో కస్టమర్స్. అది నిజంగా ఈ క్యాబ్స్ నడిపేవాళ్ళు, ఈ ఆటోలు, ట్యాక్సీలు నడిపేవాళ్ళు, బైకులు నడిపేవాళ్ళు నిజంగా ఏడుస్తూ గతి లేక ఫస్ట్ అలవాటు చేశారండి. ఫస్ట్ అసలు ఈ యాప్స్ ఎవరికి తెలియదు. ఇప్పుడు కస్టమరు ఇన్స్టాల్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్నా ఇక్కడ వీళ్ళు పెట్టకపోతే ఎవరు బుక్ చేస్తే రావు కదా. కానీ ఏం చేస్తున్నారంటే అప్పుడు వాహనదారులకి పాజిటివ్గా, ఫేవరబుల్గా ఉండి అలవాటు చేశారు. అలవాటు చేసేపటికి వీళ్ళు తర్వాత కాంపిటీషన్ వచ్చేసి కస్టమర్ని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ప్రతిదీ ఒక డ్రైవర్ అంటే ఆ డ్రైవర్నే అనుమానించేలాగా డ్రైవర్ ఫోన్ చేస్తారు, ఎందుకు కస్టమర్కి ఇట్లా మాట్లాడారు, ఇట్లా ర్యాష్గా మాట్లాడారు, లేకపోతే ఇలా ఎక్స్ట్రా తీసుకున్నారని ఎక్కువ పర్సెంట్ డ్రైవర్లకే అన్ని రకాలుగా, మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆర్థికంగా అయితే అసలు టూ మచ్ అనమాట. అవి మానేద్దాము, అవేమీ లేకుండా అంటే కస్టమర్లు అందరూ అలవాటు అయిపోయారు కదా. ఇప్పుడు బుకింగ్ చేయడం, ఇంటి దగ్గర నుంచి బుక్ చేస్తే ఇంటి దగ్గరికి అలా వెళ్ళిపోతుంది. వీళ్ళు అఫీషియల్గా కారు బుక్ చేసాం, ఆటో బుక్ చేసాం అన్న ఇదిలో ఉంటున్నారు. కానీ అక్కడ పడే డబ్బులు ఎంత ఘోరం అంటే సగటు మనిషికి కూలీ పడట్లేదు. నిజం చెప్పాలంటే పెట్రోల్కి ఇస్తే డ్రైవర్ కదా, ఒక మనిషి మీరు వెళ్ళే కాలానికి ఇప్పుడు ఒక అరగంట పడుతుంది అనుకో, ఆ అరగంట ఇంకొక మనిషి మీకోసం వస్తున్నాడు. ఇది పెట్రోల్కే ఇస్తున్నారు ఈ యాప్ వాళ్ళు. నిజంగా చాలా బాధ అనిపించే విషయం అన్నమాట. ఎన్నో పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. కానీ మనిషి కష్టాన్ని నమ్ముకుని బ్రతికే వాళ్ళకి
వాళ్ళ కష్టాన్ని దోచుకోవడం అనేది నిజంగా చాలా పాపం. ఇది కస్టమర్లు ఆలోచించట్లేదు. కస్టమర్లకి ఏంటంటే తక్కువ పడుతుంది కదా! మేమేం చేస్తాం, ఎంత పడింది, ఎంత చూపిచ్చారో అంతే కదా! ఇవాళ ఎవరికైనా రూపాయి ఇంపార్టెంటు. అసలు అవి బుక్ చేసుకునే వాళ్ళు కూడా మ్యాక్సిమం కొంచెం ఒక మాదిరిగా ఉన్న వాళ్ళే చేసుకుంటారు కదా! లేదంటే సిటీ బస్సులో, షేర్ ఆటోలో ఎక్కి వెళ్ళిపోతారు. హ్మ్. నార్మల్ పీపుల్. అలా బుక్ చేస్తున్నారు అంటే కొంచెం ఒక స్థాయిలో ఉన్నవాళ్ళే. అందరూ బుక్ చేస్తారు సందర్భాన్ని బట్టి, అవసరాలను బట్టి. కానీ ఎక్కువ పర్సెంట్ చెప్తున్నా. వాళ్ళకే ఇంకా ఫేవర్‌గా చేయాలనంటే కష్టపడేవాడు ఇంకా కష్టపడుతూనే ఉండాల. రూ. 100 వచ్చినాయని 10 కిలోమీటర్లకి ఊరవతలకెళ్ళిపోతే అక్కడి నుంచి ఏడ్చుకుంటా, బాదుకుంటా, అటు ఇటు చూసుకుంటా రైడ్ వస్తదేమో అని ఆ! ఎ అలాగే కళ్ళు పెట్టుకొని ఒక్క సెకన్ కూడా ఇది చేయకుండా మళ్ళీ యాక్సెప్ట్ చేయటం. రాకపోతే ఆ రూ. 100కి చిరాకుగా మళ్ళీ రిటర్న్ రావటం. ఎంత అంటే మామూలుగా కాదు. వాళ్ళ ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. కడుపు మండిపోతుందండి. ఎవరు పట్టించుకోరు. ప్రభుత్వాలు పట్టించుకోవు. వీళ్ళు ఈ యాప్ నిర్వహించేవాళ్ళు అలవాటు చేసేసారు కాబట్టి మేమింతే ఇక మేము ఇట్లానే చేస్తాం. మీరు కావాలంటే ఏసుకోండి లేకపోతే లేదు అన్నట్లుగా ఉంటారు. అసలు వాళ్ళకి వచ్చేది కమిషనే కదండీ! కమిషన్‌కి కూడా నేను ఒక అతను ర్యాపిడో అతను అన్నాడు. అన్నా మాకు ఒక 5 కిలోమీటర్లకి ఒక రూ. 60, 70 పడుతుంటే రూ. 60, రూ. 70 అందులో వాడు రూ. 25 తీసుకుని నాకు రూ. 45, రూ. 42 అలా వస్తున్నాయనా 5 కిలోమీటర్లకి అంటే 10 కిలోమీటర్లకెళ్ళినా అంతే, 15 కిలోమీటర్లకెళ్ళినా అంతే 150, 160 పడితే అందులో రూ. 30, 40 కట్ చేసేసుకుంటున్నాడు. వాళ్ళు యాప్ యూజ్ చేసుకునేవాళ్ళు. అసలు ఏం లేదు. ఇక్కడ కష్టపడి రోడ్డు మీద తిరిగేవాడు ఎన్నో ఇబ్బందులు పడుతూ, శరీరాన్ని నలుపుకుంటూ, పెట్రోలు ఖర్చులు పెట్టుకుంటూ, మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకుంటూ, అవన్నీ చేసుకుంటున్నా కూడా మరి ఇది ఎంత ఘోరం అండి ఇది. ఇది మాత్రం చూసి జాగ్రత్తగా దానికి సంబంధించి చర్యలు ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్‌కి సంబంధం లేదు. వాళ్ళు పట్టించుకోరు. మరి వీటి గురించి అయితే డ్రైవర్స్ చాలా అంటే చాలా బాధలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి మరి ఎప్పుడు వదిలేస్తేనేమో వాళ్ళకి సినిమా ఏం కనపడదు. అలానే ఏస్తేనేమో ఏసినా సినిమానే. సో ఇక వీటి నుంచి మానేయాలా? ఇంకొకటి చూసుకోవాలా అంటే చదువుకోని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, చదువుకుని కూడా ఉద్యోగాలు లేని వాళ్ళు ఇలాంటి వాటికి వాళ్ళు వృత్తులుగా మార్చుకుని వెళ్తే ఇంకా మీరు వాళ్ళ కష్టాన్ని కూడా దోచుకుని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా చేయటం అనేది చాలా తప్పు. డబ్బులు ఇంపార్టెంటే కానీ మరీ దోచుకోకూడదు. కష్టాన్ని దోచుకోకూడదు. సో చాలామంది ర్యాపిడో, ఓలా, ఊబర్ సంబంధించిన డ్రైవర్లని మనుషులుగా చూడండి. వాళ్ళకి కొంచెం చూసి వాళ్ళ కష్టాన్ని చూసి గుర్తించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.